సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం, పచ్చదనాన్ని పెంపొందించుదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చిక్కుడు విత్తనాలు నేను ట్రేలో పెట్టాను అన్నమాట. ఇప్పుడు కుండీలు మొత్తం అన్నీ కలిపి ఈ వానలకి గడ్డి వచ్చేసిందండి. మట్టి కూడా గడ్డి పడిపోయింది. బాగా దాన్ని గుల్ల చేసి నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క నాటుతున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, గడ్డంతా వచ్చేస్తే నేను మొత్తం లాగేసాను అనమాట. నిన్న ఆకుకూరలకన్నీ సాయిలు కలిపి నేను వీడియో షేర్ చేశాను కదా, అప్పుడు ఎప్సమ్ సాల్ట్ లూపోయిందని చెప్పి ఇంకా మొత్తం అన్నీ కలిపి నేను వేపపిండి, పొగాకు, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ 4 కలిపేసి ఒక బాక్స్లో ఇట్లా పెట్టేసుకున్నాను. దీన్ని కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసి ఇందులో నేను కిచెన్ వేస్ట్ డబ్బా అప్పుడు పెట్టాను, వీడియో కూడా షేర్ చేశాను నేను. ఈ వానలకి మట్టి గట్టి పడిపోయిందండి బాగా. ఇవి చిక్కుడు పెట్టుకున్నాం కదా, ఇందులో ఒకటి పెడుతున్నానండి. ఇలాగా పందిర్లు వేయించాను కాబట్టి ఇంక ఇట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకోండి, ఇంకట్లాగా అందులో వచ్చినవన్నీ ఈ లైన్ అంతా వరుసగా పెట్టుకుంటూ వెళ్తానండి. పిల్లలు వస్తా అన్నారు, మరి వస్తే కనుక నేను కర్రలు కట్టించి ఇంకొంచెం తాళ్ళే కట్టించాలి, ఇంకొంచెం పని ఉంది. ఇదిగోండి, మొత్తం గడ్డంతా తీసేసి నేను ఇట్లాగా పెట్టేశాను. మనం ఇప్పటికప్పుడు ఇట్లాగా క్లియర్ చేసుకుంటూ ఉంటే వీడి మనకు పెరగదు అన్నమాట. చూసారా ఎలా వచ్చేసినాయో నేలు సిరి అవన్నీను. ఇది చెమ్మండి. ఒక పెద్ద టబ్బులో ఒక పచ్చిమిర్చి మాత్రమే మిగిలింది, పాతది ఇది. చూసారా ఎంత కాయ కాసిందో. ఇది కూడా మరి ఇంత చిన్న డబ్బాలో పెడుతున్నారు అనుకోద్దు నేను, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టి నేను సక్సెస్ అయ్యాను. దీనికి అడుగున ఏమి ఉండదండి, వేరు కిందకి వెళ్ళిపోద్ది. పెద్ద డబ్బే కాబట్టి, ఎందుకంటే ఇందులో వంగ మొక్కలు ఉన్నాయి, తర్వాత చెమ్మ ఉంది, ఇట్లాగా మనకి ఈ ప్లేస్ కలిసి వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా పెడుతున్నాను నేను. ఎందుకంటే ఇలా పెట్టేసి ఇంకొంచెం సాయిల్ కప్పేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టాను, అనిపిస్తుందా? ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి. ఇది ఫ్రెండ్స్ వీడియో. అన్నీ ఇంక లైనంతా పెట్టుకుంటా మొత్తం ఇవన్నీ తీసుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఇందులో ఇదేదో ఆల్రెడీ వస్తుందండి. ఈ వర్షానికి మురిగిపోయినాయి ఫ్రెండ్స్ విత్తనాలన్నీ. నేను ఇంకోండి చామంతి చెట్లు కూడాను చక్కగా బ్రతికినాయి, మళ్ళీ చనిపోయినాయి. మనకి ప్లేస్ అంతా చక్కగా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ గడ్డి తీసేసుకుంటే తీస్తా ఫ్రెండ్స్, నెమ్మదిగా తీసి
ఇదిగోండి, అసలు నీళ్లు పోస్తే మట్టి ఇంత పొడిగా ఉంటుందా? ఏం చేస్తుందో అర్థం కాదు. ప్రతిదీ ఇక మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకేంటంటే సూజీ సూకితో అవ్వక ఇంత డ్రైగా ఉంటుందా అండి. ఇది ఫ్రెండ్స్, చూడండి ఎలా వచ్చేసినాయో. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్రతి కుండీలో ఒక చిక్కుడు మొక్క నాటడం వల్ల మనకి తెలియకుండానే మన మొక్కలకి నైట్రోజన్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. చిక్కుల్లో నైట్రోజన్ బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, పాత వీడియోలు కూడా చూడండి, సపోర్ట్ చేయండి. నచ్చితే కంటెంట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదిగోండి, ప్రతి దాంట్లో కూడా పెట్టాను నేను చిక్కుడు మొక్కలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.